దేవుని నామమున శుభము తెలియజేస్తున్నాను. కీర్తనీయుడు, సజీవుడు, మహోన్నతుడైన అద్వితీయుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామం ద్వారా ఆయన ఇచ్చినటువంటి చూపిస్తున్నటువంటి కృపను బట్టి, కనికరం బట్టి, వాత్సల్యతను బట్టి, పరిశుద్ధాత్ముడు ఇంతవరకు మనకిచ్చినటువంటి బలం బట్టి ఆయన కోట్లాది వందనములు చెల్లిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మాతో పాటు యూట్యూబ్ ద్వారా ఆరాధనలో పాల్పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క కృపా కనికరం మీకు సదాకాలం తోడుగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని యొక్క వాక్యమును ధ్యానించక ముందు ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాం. మహాకనికరముల దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ యొక్క దినం ప్రభా ఈ పాద సన్నిధిలో మమ్మల్ని సమకూర్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. అతి ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మేమున్నాం. మాతో, మా హృదయంతో, మా మనసుతో, మా జీవితాలతో నాయన మీరు మాట్లాడండి, మీ కార్యము జరిగించమని అడుగుతున్నాను. ఈ దినము ప్రభావ ధ్యానించబోతుండగా నీ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆత్మ గణించినటువంటి ప్రతి బిడ్డకు ప్రభా తోడుగా ఉంచి వాక్యం అర్థమయ్యే విధంగా మీరు మాతో మాట్లాడమని వచ్చున్నారు. దయా కనికరములకు పాత్రుడానికి స్తోత్రం వందనములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మొన్నటి వరకు ఉన్నటువంటి బెంజమిన్ నెతన్యాహు 12 సంవత్సరాలు ఆయన ప్రధానిగా ఇజ్రాయెల్ దేశంలో ఆయన ఉన్నాడు. కానీ నిన్నటి దినము కనుక పోయిన వారం అనుకుంటా ఆయన తన యొక్క ప్రధాని పదవి నుండి దిగవలసి వచ్చిన ఇది దేవుని యొక్క చిత్తంలో. ఆయన దాదాపుగా 12 సంవత్సరాలు అంటే 1996 నుండి ఆయన అధికారంలో ఉన్నాడు. అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు ఆయన ద్వారా జరిగించాడు. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారితో కలిసి అనేకమైనటువంటి సంఘటనలు ఆ దేశంలో వారి కార్యాలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా యెరూషలేం పట్టణాన్ని క్యాపిటల్గా వాళ్ళు ప్రకటించడం జరిగింది. దాని తర్వాత 3వ మందిరం కట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. దాని తర్వాత దానికి కావాల్సినటువంటి ముడి సరుకులంతా సమకూర్చుకున్నారు. అందరూ అనుకున్నారు ఏంటంటే బెంజమిన్ నెతన్యాహు ఉన్నప్పుడే 3వ మందిరం కడతారేమో అనుకున్నారు. కానీ దేవుని చిత్తంలో అది కాకుండా పోయింది. ఆయనను కూడా ఆయన చిత్తం ఏంటో మనం కనిపెడదాం. మొన్న వచ్చినటువంటి ప్రధాని నఫ్తాలి, ఆయన కూడా యూదుడు, కానీ ఆయన రావడానికి సహకారం చేసిన వారు ఎవరంటే అరబ్ కంట్రీస్, అంటే ముస్లిం కంట్రీస్ ఆయన సపోర్ట్గా నిలబెట్టారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో ఇజ్రాయెల్ దేశంలో దేవుని యొక్క మందిరం కట్టడానికి ఎంతోమంది ఎన్నో సంవత్సరం నుండి ప్రయాసపడుతున్నారు. కానీ మందిరం కడతారు ఖచ్చితంగా. ఎందుకంటే బైబిల్లో ఉన్నట్టు రీతిగా 3వ మందిరం కట్టబడుతుంది. అందులో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తాడు, అందులో వస్తాడు. కానీ దాని ముందుగా హేయమైనటువంటి వస్తువు ఆ మందిరంలో పెట్టబడుతుంది. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత, మహా ఉగ్రత ఈ భూమి మీదకి రాబోతుందని రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బెంజమిన్ నెతన్యాహు ఒక సమయంలో ఒక ఘటన జరిగింది. ఏంటంటే గాజాపై భయంకరమైనటువంటి యుద్ధం. ఈ గాజాలో జరిగినటువంటి యుద్ధం గురించి, ఆ గాజా అంటే అది పాలస్తీనాకు, యెరూషలేం పట్టణానికి మధ్యలో ఉన్నటువంటి స్థలం గాజా. ఇన్ బిట్వీన్ ఆఫ్ పాలస్తీన్ అండ్ ఇజ్రాయెల్ కంట్రీ. ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క గాజా దేశము 1948లో సగము పాలస్తీనా వాళ్ళకి, సగము ఇజ్రాయెల్ వారికి ఇవ్వడం జరిగింది. వారిద్దరు సగం తీసుకున్నారు. ఇద్దరు సగము ఇజ్రాయెల్ దేశము, సగం పాలస్తీనా వైపు ఉన్నదన్నమాట. ఇది ఒక చక్కని ప్రదేశం. ఆ దేశం అంతా కూడా బీచ్తో అనేకమైనటువంటి కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. కానీ భయంకరమైనటువంటి పాపముతో, శాపముతో నిన్నటువంటి దేశం. ఆ పాత నిబంధన గ్రంథంలో కూడా గాజాపై దేవుని ఒక భయంకరమైన ఉగ్రత యూదులు దండెత్తి వచ్చినప్పుడు ఆ గాజాను దేవుడు ముట్టడి వేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినం అంటే పోయిన నెలలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే గాజా పై భయంకరమైనటువంటి యుద్ధము ఇజ్రాయెల్ దేశము చేసినట్లుగా చూస్తున్నాం.
మరి దీనికి ఈ సంఘటన జరగడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఈ సంఘటన దేవుడు రెండవ రాకడికి ఒక సూచనగా ఉన్నదా అంటే అవునని చెప్పుకోవాలి. ఎందుకంటే గాజాపై దేవుని యొక్క భయంకరమైన ఉగ్రత ఈ అంత దినాల్లో కురిపిస్తాడని ముందుగానే దేవుడు తెలియజేశాడు. ఆమోస్ ప్రవక్త ద్వారా ఆయన గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియమైన దేవుడు ద్వారా ఈ దినం కూడా ఆ గాజా దేశంలో ఎటువంటి పరిస్థితి ఉందంటే నిర్జీవమైన పరిస్థితిలో ఉన్నారు. ప్రజలందరూ ఆ స్థలం నుంచి పాడిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందని భయంతో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు గాజా దేశంలో ఉన్నది. సో ఈ గాజా దేశము ఇప్పుడు 1967లో యుద్ధం తర్వాత అది ఇజ్రాయెల్ యొక్క స్వాధీనంలో రావడం జరిగింది. ఈ యొక్క 3వ మందిరం కట్టడానికి అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి డోమ్ ఆఫ్ ది రాక్ అంటే ముస్లింలకు 3వ పవిత్రమైనటువంటి స్థలం. ఈ డోమ్ ఆఫ్ ది రాక్ ఇది దేవుని యొక్క మందిరం కట్టడానికి అడ్డుగా ఉన్నది. ఒకవేళ మనం దీన్ని కనుక మనం తీసివేస్తే 55 దేశాలు ముస్లిం కంట్రీస్ కంటే ఎక్కువ ఉన్నటువంటి ముస్లిం దేశాలు కూడా ఇజ్రాయెల్తో యుద్ధం చేసే ప్రమాదం ఉంటుంది. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రియమైన దేవులారా, జరిగినటువంటి సంఘటనలు అందులో దేవుడు నీకు నాకు ఏం తెలియజేస్తున్నాడు అనేది ముఖ్యం. ఇజ్రాయెల్ దేశంలో, ఎందుకంటే ఇజ్రాయెల్ దేశాన్ని మనం టార్గెట్గా చేసుకోవాలంటే ప్రపంచం అంతటికి కూడా భూమధ్య రేఖకు మధ్యగా ఉన్నటువంటి దేశం ఇజ్రాయెల్ దేశం. సో సెంటర్ ఆఫ్ ద ప్లేస్, ఈ భూమికి ఈ భూగోళానికి మధ్యలో ఉన్నటువంటి స్థలం ఏంటంటే అంటే ఇజ్రాయెల్ దేశం. ఈ ఇజ్రాయెల్ దేశంలో ఎందుకు అంత ప్రాధాన్యత అంటే ఆ ఇజ్రాయెల్ దేశంలో నజరైన యేసుక్రీస్తు వారు జన్మించాడు, ఆయన సువార్త చేశాడు, ఆయన ఎదిగాడు. అక్కడ ఆయన ఒక సమాధి ఉన్నది, ఆ సమాధి తెరబడి ఉన్నది. అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేశాడు, అనేకమైనటువంటి ఆశ్చర్యకర దేశంలో దేవుడు చేశాడు. అనేకమైన సంఘటనలు ఆ దేశంలో జరిగాయి. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు ఇజ్రాయెల్ దేశం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఏ రీతిగా అయితే ఆయన పరలోకం వెళ్ళాడో, తండ్రి దగ్గరికి వెళ్ళాడో, అదే రీతిగా తిరిగి ఆ ఇజ్రాయెల్ పర్వతం మీదకి, ఒలివల కొండల మీదకి ఆయన అడుగు పెట్టబోతున్నాడు. అందుకే ఇజ్రాయెల్ దేశము అంత ప్రశస్తమైనది. హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో జరగబోతున్న ప్రతి సంఘటన బట్టి క్రీస్తు రెండవ రాకడకు ఒక మంచి ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ఎందుకనగా అంజూరపు చెట్టు బైబిల్లో దేనికి సూచిస్తుంది అంటే ఇప్పుడున్నటువంటి భూమి మీద ఉన్నటువంటి ఇజ్రాయెల్ పట్టణం. అంజూరపు చెట్టు వికసించడం అనగా ఇజ్రాయెల్లో జరుగుతున్నటువంటి ప్రతి సంఘటన బట్టి నువ్వు ఒకటి తెలుసుకోవాలి ఏంటంటే, నేను గుమ్మం యొద్ద నిల్చున్నాను, నేను త్వరగా రాబోచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యం ధ్యానిద్దాము. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతాం ఒకసారి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. గాజా అనే దేశము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, యెహోవా సెలవిచ్చినదేమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలనగా ఏదోము వారికి అప్పగింపవాలని తాము చెరపట్టిన వారందరినీ కాకపోయారు. 9వ వచనంలో యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషం బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించాను. ఏలనగా దాని జనులు సహోదర నిబంధన జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడిన వారినందరినీ ఎదోములకు అప్పగించి. 11వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏదోము 3 సార్లు 4 సార్లు చేసే దోషం బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించాను. ఏలనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని ఎడతెగని కోపముతో తనకు సహోదరులకు వారిని మానక చీల్చుచూ వచ్చాను. హల్లెలూయా. ఆమోసు గ్రంథంలో ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసినటువంటి అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, గాజా దేశాన్ని నేను శిక్షిస్తాను అన్నాడు. అంత్య దినాల్లో, చివరి దినాల్లో ఇజ్రాయెల్ దేశం చేసినటువంటి ఒక గొప్ప యుద్ధము కారణం ఏంటంటే, దేవుని ఒక శిక్ష ఆ గాజా దేశంపై పడింది. ఎందుకంటే ఆ దినంలో సంసోను, మీకు గుర్తుండాలి, సంసోను మోసపోయింది ఇదే దేశంలో. ఒక ఫిలిష్తీయురాలైనటువంటి స్త్రీని మోహించి దేవుని ఒక శక్తిని కోల్పోయినాడు. అంటే ఈ గాజా దేశంలో ఉన్నటువంటి వాళ్ళు అనేకమైనటువంటి ఆలోచనలు చేయడంలో దిట్ట.
ఒకరిని మోసం చేయాలి, ఎలా చేయాలని చాలా వాళ్ళకి బాగా తెలుసు. సంసోను ఎలా బంధించాలి, ఎలా సంసోను మనం పట్టుకోవాలి అని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఒక స్త్రీ ద్వారా సంసోను పట్టబడ్డాడు. ఇది గాజా దేశం యొక్క చరిత్ర. ప్రియమైన దేవులారా, ఇప్పటి వరకు కూడా గాజా దేశంపై ఏదో ఒక ఉగ్రత కురిపిస్తున్నాడంటే కారణం ఏంటంటే, ఈ అంత్య దినాల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు చూస్తే నిజంగా బైబిల్లో ఉన్నట్లుగానే ఆ దేశంపై దేవుని యొక్క ఉగ్రత వచ్చింది అని మనం గుర్తెరగాలి. అదే రీతిగా జెఫన్యా గ్రంథంలో కూడా 2వ అధ్యాయము, జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయంలో చక్కని మాటలు ఉన్నాయి. ఏంటంటే ఇదే గాజా గురించి జెఫన్యా ప్రవక్తకు దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 3-4 వచనాలు. దేశంలో సాత్వికులైన ఆయన న్యాయవిధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి. మీరు వెదికి వినయం గల వారి నీతిని అనుసరించేలా, ఒకవేళ ఆయన ఉగ్రదినమున మీరు ఆశపడుదురు. 4వ వచనం చూద్దాం. గాజా పట్టణము నిర్జనమగును. గాజా పట్టణము నిర్జనమగును. మీరు చూడండి, ఇప్పుడు గాజాలో అనేక వేల లక్షల మంది ఆ దేశాన్ని విడిచి వెళుతున్నారు. ఇది ఈ యొక్క దేవుని యొక్క ప్రవచనము నెరవేర్చబడింది. ప్రాఫెసీ ఫుల్ఫిల్ అయింది ఇక్కడ. ఎందుకు అంటే ఎప్పుడు చూసినా ఆ దేశంలో బాంబుల వర్షం వస్తూ ఉంటే అనేక మంది పిల్లలు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదులు ఏం చేశారంటే ఆ దేశాన్ని చుట్టుముట్టి ఆ దేశాన్ని వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి స్త్రీలను, అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలను అడ్డుగా పెట్టుకొని ఇజ్రాయెల్తో యుద్ధం చేయాలని అనుకున్నారు. ఎందుకంటే యుద్ధం చేసినప్పుడల్లా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న పిల్లలను వాళ్ళ దగ్గర పెట్టుకొని, ఒకవేళ మీరు బాంబులు వేస్తే ఈ పిల్లలందరూ కూడా చనిపోతారు అని ఒక ఎమోషనల్గా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. కానీ చివరిగా ఇజ్రాయెల్తో వాళ్ళు యుద్ధము చేయడం మొదటిగా గాజాలో ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదులు ఈ తీవ్రవాదుల గుంపు ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం మొదటిగా చేశారు. వాళ్ళు దాదాపు 2000 కంటే ఎక్కువ రాకెట్స్ను ఇజ్రాయెల్ దేశం మీద వేసినప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశాన్ని వాళ్ళు ఏం చేయలేకపోయారు. హల్లెలూయా. ఒక రాకెట్ కూడా ఒకవేళ కొన్ని చోట్ల పడినప్పటికీ కూడా అంత ప్రమాదం జరిగింది. ఇక్కడ ఆశ్చర్య విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారంటే, ఆ తీవ్రవాదులు ఒక మాట చెప్పారు. ఏంటా సాక్ష్యం అయ్యా అంటే, మేము ఇజ్రాయెల్ మీద రాకెట్ వేస్తున్నాం, కానీ తిరిగి ఆ రాకెట్ అట్లా తిరిగి మా మీద వచ్చి పడతా ఉన్నది. ఆ దేశంలో పడటం లేదు. ఏంటి ఆశ్చర్యం? ఇది దేవుని కాపుదల. దేవుడు దాని మీద దృష్టి నిలిపినాడు. దేవుడు ఇజ్రాయెల్ పట్టణాన్ని కాపాడుతున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలను కాపాడుతున్నాడు, అక్కడ ఉన్నటువంటి యూదులను కాపాడుతున్నాడు. ఎవరైతే బాంబులు వేస్తున్నారో ఆ బాంబులు తిరిగి వాళ్ళ మీద పడుతున్నాయంటే ఇది ఎవరి కార్యం? ఎవరు చేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నాడు. ఇంకొకటి అద్భుతమైన విషయం ఏంటంటే, ఇజ్రాయెల్లో 2012వ సంవత్సరంలోనే 11-12 సంవత్సరంలోనే వాళ్ళు మంచి అత్యున్నతమైనటువంటి ఆధునికమైనటువంటి టెక్నాలజీ ద్వారా వాళ్ళ దేశం మీద ఒక ఐరన్ డోమ్, అనగా ఇదేంటంటే ఏ బాంబు కూడా దేశంలో ప్రవేశించకుండా ఆ ఒక డోమ్ కాపాడుతుంది అనమాట. ఇది ఏ దేశంలో లేదు, చాలా తక్కువగా ఉన్నది. ఇటువంటి టెక్నాలజీతో వారి దేవుడు కాపాడుచున్నాడు. హల్లెలూయా. జ్ఞానం ఇస్తున్నాడు. ఇజ్రాయెల్ను కాపాడువాడు కొడుకుడు నిద్రపోవడం వాక్యంలో ఉంది. ఆ దేశంపై దేవుని యొక్క కనికరం, మహాకనికరం ఉంది. ప్రేమ దేవులారా, ఇక్కడ హగ్గై యొక్క పత్రికలు కూడా చూస్తే, గ్రంథంలో చూస్తే 2వ అధ్యాయం 4వ వచనంలో, ఆయనను యెహోవా, జెఫన్యా గ్రంథము చూడండి 2వ అధ్యాయం 4వ వచనం, గాజా పట్టణము నిర్జనమగును, అష్కెలోను పాడైపోను, మధ్యకాలమందు అశ్షూరు వారు బయటికి పారదోలబడుదురు, ఎక్రోను పట్టణము దున్నబడును. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ప్రవచనాలు, దేవుని యొక్క ఆ మాటలను అప్పుడే ప్రవక్తల ద్వారా తెలియజేశారు. ఈ రోజు ఏం జరిగిందంటే, ఆ గాజా పట్టణంలో ప్రజలు ఉండడానికి భయపడుతున్నారు. ఆ గాజా పట్టణం అంతా కూడా ఖాళీ అయిపోయింది. భయంకరమైనటువంటి మరణాలు ఆ దేశంలో జరిగాయి. ఏమైనటువంటి యెరూషలేము పట్టణంతో ఎవరు యుద్ధం చేసినా కూడా దేవుడు వారిని క్షమించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత దినాల్లో మనకిస్తున్నటువంటి వాక్యం ఏంటంటే, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడకు ముందు 3వ మందిరము ఈ భూమి మీద కట్టబడుతుంది ఇజ్రాయెల్ దేశంలో.
దానికి కావలసినటువంటి ప్రతి ఒక్క సామాగ్రిని వాళ్ళు రెడీ చేసుకుని ఉన్నారు. మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చూసినట్లయితే, దశలో రాసిన పత్రికలో కూడా చూసినట్లయితే చాలా క్లియర్గా రాయబడి ఉంటుంది. ఏంటంటే ఇక్కడ దేవుని యొక్క రెండవ రాకడ గురించి, ఆ రెండవ రాకడకు ముందుగా యెరూషలేము మందిరం కట్టబడుతుంది. ఆ మందిరం కట్టబడిన తర్వాత అందులో హేయమైనటువంటి వస్తువు, అనగా ఒక బలిపీఠంలో ఆగివేయబడతాయి, అక్కడ హేయమైనటువంటి వస్తువు పెట్టబడుతుంది. దేవుని యొక్క మందిరం హేయమైన వస్తువు పెట్టడం ద్వారా దేవుని నామానికి అవమానపరిచినట్లే. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఇంకా వేగవంతముగా ఆయన మహా ఉగ్రుడై ఈ భూమి మీదకి రాబోచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని, ఈ యొక్క అంత్య దినాల్లో, చివరి దినాల్లో నీవు నేను సిద్ధంగా ఉండాలి. ప్రవచనాలు నెరవేరుతున్నాయి, వాక్యం నెరవేరుతుంది, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట నెరవేరుతుంది. అందుకే అన్నాడు, ఈ ఈ గ్రంథంలో రాయనటువంటి మాట సున్నారిన పొల్లైన తప్పిపో. ఆకాశం భూమిలో గతించును కానీ నా మాటలు ఎన్నడూ గతించవు. మనం దేనికి భయపడుతున్నాం? రోగానికి భయపడుతున్నామా? మనుషులకు భయపడుతున్నామా? మీరు రోగాన్ని భయపడినంత నువ్వు దేవునికి భయపడతాయి. కరోనాకు భయపడుతున్నారు ప్రజలు, రోగాన్ని జయించలేకపోతున్నారు, భయంతో చాలా మంది చచ్చిపోతున్నారు. నువ్వు భయపడేది దయ్యానికి కాదు, రోగాన్ని కాదు, శాపానికి కాదు. నువ్వు లోబడాల్సింది దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క ప్రవచనాలకు. ఒక క్రైస్తవ విశ్వాసాన్ని మనం ఆలోచించాలి. ఏంటంటే ఇన్ని వందల ఆజ్ఞలు ఉన్నాయి, ఇన్ని వందల వాగ్దానాలు ఉన్నాయి. ఎవరి కోసం? ఈ వాగ్దానాలు ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు అంటున్నాడు ఎంపీ రాష్ట్రంలో. ఈ వాగ్దానాలను నమ్ముకున్న వాడు ఎన్నడూ పాడైపోడు. ఈ వాగ్దానం ఉన్నప్పుడు, ఈ వాగ్దానం నీకు నాకు ఉన్నప్పుడు మన దేని విషయం ఆధారపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క అంత్య దినాల్లో, చివరి దినాల్లో ఇంకా అనేకమైనటువంటి విషయాలు నేను మీతో పంచుకుంటాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలో అక్కడ కొత్త ప్రధాని వచ్చాడు, నఫ్తాలి. ఆయన యూదుడు, ఆయన తీవ్రవాదులు అంటే ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు, దేశం మీద ప్రేమ. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో మనం వేచి చూద్దాం. ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్నటువంటి ప్రతి సంఘటన క్రీస్తు యొక్క రెండవ రాకడకు గుర్తుగా ఉన్నది. క్రీస్తు యొక్క రెండవ రాకడకు అవి సూచనగా ఉన్నవి. ఏం జరిగినా కూడా నా తండ్రి త్వరగా రాబోతున్నాడు. అందుకే అక్కడ ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఎప్పుడు వినలేనటువంటి మాటలు, వినలేనటువంటి కార్యాలు మీరు వింటూ ఉంటారు. నేను ముగించబోతున్నాను. మత్తయి సువార్తలో 24వ అధ్యాయం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము ఒకసారి చదువుదాం. 15వ వచనంలో, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడినటువంటి నాశనకరమైనటువంటి హే వస్తువు పరిశుద్ధ స్థలములో నిలిచియుట మీరు చూడగానే గ్రహించండి. నాశనకరమైనటువంటి హే వస్తువు పరిశుద్ధ స్థలమందు అనగా దేవుని మందిరంలో నిలిచుండుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక. ఎప్పుడు వరకు ఈ శ్రమలు, ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఆ కాలం ఏ విధంగా ఉంటుందంటే, మిద్దె మీద ఉండేవాడు తన ఇంటిలోని ఏదైనా తీసుకొని పోవడం దిగకూడదు. పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకొని పోవడం ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పాలిపోవట చలికాలం అందను విశ్రాంతి దినమందను సమర్పకుండా ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకు వాటి శ్రమ కలగలేదు, ఇక ఎన్నడూ కలగబోదు. హల్లెలూయా. ఈ దినాలు రాబోతున్నాయి. ఈ గ్రంథం ఉన్నటువంటి ప్రతి మాట నెరవేరబోతుంది. అందుకే అంటున్నాడు, ఆ వస్తువు కనుక ఏ వస్తువు పరిశుద్ధ స్థలంలో పెట్టారనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, మీరు ఆ భయంకరమైనటువంటి కాలం ప్రారంభం కాబోతున్నది. భయంకరమైనటువంటి పరిస్థితులు చూడబోతున్నాం. ఒక విశ్వాసుగా, ఒక దేవుని బిడ్డగా, ఒక పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారిగా మనం ఏం చేయాలంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. అది చదువుకొని నేను ముగిస్తాను. 3వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక, హల్లెలూయా, వాక్యమును గైకొంటివి కనుక, ఇంకా గైకొనడమే కాదు, ఇక్కడ ఇంకేం మాట రాస్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథము 3:10లో, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి శోధన రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. హల్లెలూయా. రాబోచున్నటువంటి శోధన కాలంలో
నేను నిన్ను కాపాడుతున్నాను. 11వ వచనం, నేను త్వరగా వచ్చినాను, ఎవడను నీ కిరీటము అపహరణను నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. హల్లెలూయా. ఏముంది నీ దగ్గర, ఏం కలిగి ఉన్నాను అంటే అనేక మంది వాళ్ళ ఆస్తుల గురించి, వాళ్ళ యొక్క అనేక లోకమైనటువంటి దానిపై మాట్లాడుతుంటారు. కానీ విశ్వాసిగా, దేవుని బిడ్డగా, భక్తునిగా నువ్వు చెప్పాల్సింది అంటే నాలో ఉన్నది దేవుని ఒక వాక్యము, నా దగ్గర ఉన్న దేవుని ఒక జీవమైనటువంటి వాక్యము. ఈ వాక్యము రక్షిస్తుంది, ఈ వాక్యము ద్వారా నేను జీవించగలుగుతాను, ఈ వాక్యమే నన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. ఈ వాక్యం నమ్ముకున్న వాడు ఎవరు కూడా పాడైపోయినట్లుగా బైబిల్లో లేదు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామమును బట్టి ఆయన కోట్లాది మనం చెల్లిస్తున్నాను. ఈ దినము గాజా దేశం యొక్క ప్రవచనం నెరవేరబడ్డాయి. ఆ వాక్యం ధ్యానించినాం. ప్రేమ దేవుల యెరూషలేము పట్టణంలో ఇంకా అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. క్రీస్తు రెండవ రాకడ గురించి నేను మీకు అనేక విషయాలు గణార్థన తెలియజేస్తాను. అందుని బట్టి దేవుని మహిమ చెల్లిస్తూ కృపను మీకు తోడుగా ఉన్నట్లుగా ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం దీవించను గాక. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు. కనికరముల తండ్రి నీకు స్తోత్రాలు. కృపల దేవా నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు. నంది 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 అప్ప యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. నాయన కొద్ది నిమిషాలు అతి ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి మాటలు మీరు మాకు తెలియజేసిన నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ అంత్య దినాల్లో, చివరి దినాల్లో ప్రభువా జరుగుతున్నటువంటి ప్రతి సంఘటనల వెనుక నీ యొక్క రెండవ రాకడలకు ప్రభు అనేకమైనటువంటి సూచనలు దాగుబడి ఉన్నాయి. దాన్ని మేము గ్రహించలాగా వాక్యమును ప్రభు అర్థం చేసుకునే విధంగా, వాక్యంలో ఉన్నటువంటి మర్మాన్ని గ్రహించు వరంగా ప్రభు మేము ముందుకు సహాయం చేయండి. వివేచన వరం దయచేయమని ప్రార్థన చేసి వివేకం దయచేయమని ప్రభు నీకు స్తోత్రాలు. ఆయన ముందు జరుగుతున్నటువంటి సంఘటనలు గ్రహించి ముందుగానే ఆ అపాయంలో పడకుండా తప్పించబడినట్లుగా నీ జ్ఞానాభిషేకం ప్రతి వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ అంత్య దినాల్లో ప్రభు ప్రతి ఒక్కరిపై నా ఆత్మను కుమ్మరించదని సెలవిచ్చినాం. ప్రతి ఆత్మ ద్వారా ప్రభు జ్ఞానమును కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏ ఆత్మ నశించిపోకుండా, ఏ ఎవరు కూడా పాపములో శాపంలో చిక్కబడకుండా, సాతాను యొక్క ఉచ్చులో బిగించబడకుండా మీ యొక్క కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ఈ వాక్యం ద్వారా మనం బలపరుచుకుని స్తోత్రాలు. ఇంకా రాను దినాల్లో ఇంకా అనేకమైనటువంటి గొప్ప విషయాలు మేము ధ్యానించటకు మాకు నేను ఆయుష్ని ఇవ్వమని, ఆరోగ్యాన్ని ఇవ్వమని సమస్తం నీ చేతి సమర్పిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవులారా, మనందరం కూడా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈ యొక్క కరోనా కాలంలో అనేక మంది వాళ్ళ యొక్క జీవితాలు ముగించుకొని అంతర్గతంగా వెళ్ళిపోయిన అనేక కుటుంబాలు అనాథలుగా ఉన్నాయి. కొన్ని కుటుంబాలు అయితే కొందరి జీవితాల్లో భర్త చనిపోయాడు, తండ్రి చనిపోయాడు, అత్త మామ చనిపోయారు. కొందరి జీవితాల్లో పిల్లలు చనిపోయారు. కొందరి యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే ఉన్నటువంటి చక్కని తల్లిదండ్రులను కోల్పోయినారు. అనేక మంది సంఘటనలు చూస్తుంటే హృదయ విధాకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. చిన్నపిల్లలు రోధిస్తున్నారు, వాళ్ళ తండ్రి కొరకు, తల్లి కొరకు, చనిపోయిన తన తల్లి కొరకు ఏడుస్తున్నారు. రోదనతో నిండిపోయినది భారతదేశము, ప్రపంచ దేశం. కనుక ఒక విశ్వాసిగా దేవుని నమ్మకంతో ప్రార్థన చేద్దాం. మాతో పాటు మీరు కూడా ఏకీభవించండి. దేశంలో శాంతి కొరకు, నెమ్మది కొరకు, ఈ రోగం నుండి, పాపం నుండి, ఇంకా భయంకరమైన శాపం నుండి ప్రజలను దేవుడు రక్షించినట్లుగా ఆత్మ నశించుకోకుండా మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మన సంఘం గురించి కూడా, అదేవిధంగా జరుగుతున్నటువంటి సంఘటనల గురించి మనం ప్రార్థన చేద్దాం. అమ్మగారు ఉన్నారు, ప్రార్థన నడిపిస్తారు. నా ప్రభా, మీ బంగారు పాదములు కొందరు చెల్లిస్తున్నాం తల్లి. చక్కని వాక్యం విన్నా ప్రభా, వాక్యం విని ప్రభా, ఆ వాక్యానుసారమైనటువంటి ధైర్యం కలిగి, విశ్వాసం కలిగి ప్రార్థనలో ప్రతి ఒక్క బిడ్డలు ప్రభా ముందుకు సాగడం మీ కృప దయచేయండి. వాక్యం విని కూడా అందరూ నాయన దీవించబడకు, ఆశీర్వదించబడకు నాయన నీ కృపను భద్రపరచుకుని నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. గొప్ప దేవుడు, మంచి దేవుడు, మంచి రక్షకుడు, ఆదరించే దేవుడు, కృప చూపే దేవుడు నాయన.
నా తండ్రి ప్రార్థన చేసే ప్రతి బిడ్డను బలపరిచే దేవునికి స్తోత్రాలు. మంచి వాక్యము అయ్యా నీ యొక్క సాగులో వినిపించినందుకు మీ వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే ప్రభా మేము ప్రార్థిస్తుంటున్నాం నాయన, దేశము కొరకు, రాష్ట్రముల కొరకు, ప్రపంచాల కొరకు నాయన తండ్రి, మా యొక్క తండ్రి రాష్ట్రం కొరకు, మా రాష్ట్ర ప్రజల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. విపరీతమైనటువంటి ప్రభా ఈ కరోనా వైరస్లో బాధపడుతున్న బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాము. గొప్ప దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పసి బిడ్డలే ప్రభా, యవనస్తులైనా వృద్ధుల ప్రభా, ప్రతి ఒక్కరిని ఆయన పీడిస్తున్నటువంటి ఆ దుష్టమైనటువంటి మహమ్మారి నుండి ప్రభా నువ్వు తప్పించగల దేవుడు నీ ఒక్కడే ప్రభా, నీకు స్తోత్రాలు. అయ్యా మేము ప్రార్థిస్తున్నాము నాయన. ఎన్నో కుటుంబాలు ఆ కరోనా వైరస్ వచ్చి ప్రభా దేవా తల్లి విడిచి, తండ్రి విడిచి, తల్లిదండ్రులు కూడా విడిచి ప్రభా పిల్లలు అనాథలుగా మిగిలిపోయిన కుటుంబాలు ఎన్నో ఈ ప్రపంచంలో ఉన్నాయి ప్రభా, దేశాలు ఉన్నాయి తండ్రి. అయ్యా నువ్వు మహాకనికరమైన దేవుడు కనుక ప్రభా ఈ భయంకరమైనటువంటి తెగుల నుండి, ఈ మహమ్మారి నుండి ప్రభా తప్పించగల దేవుడు నీ ఒక్కడే ప్రభా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనం చెల్లిస్తున్నాము. ఈ వైరస్ ప్రభా ఎంతమందిని అయితే బట్టి పీడిస్తుందో, ఎంతమంది అయితే ప్రభా ఆ వైరస్ తాకబడి ఐసీలో, కోమాల, మరణ పడకలు ప్రభా ఎంతమంది ప్రభా బాధపడుచున్నారో ప్రభా వారందరూ మీరు తాకండి. యేసు క్రీస్తు పొందిన గాయములు, యేసు క్రీస్తు చిందిన రక్తములు ప్రభా ప్రతి ఒక్కరికి స్వస్థతను, విడుదలను మీరు అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాం ప్రభా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఎంతో మంది ప్రభా ఆ వైరస్ వచ్చి బాగుపడిన బంధువులు కూడా ఉంటున్నారు అలా నాయన, నీకు స్తోత్రాలు. ఇంకా దేశంలో, ప్రపంచంలో దాన్ని ప్రతి ఒక్కరిని మీరు విడుదల చేయండి, విడుదల చేయండి ప్రభా. ఆ వైరస్ నుండి ప్రతి ఒక్కరిని రక్షించండి నాయన. మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము. మా రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలను జ్ఞాపకం చేసుకోండి, మా యొక్క జిల్లాను, మండలం జ్ఞాపకం చేసుకోండి, సంఘంలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తాం. ఆ వైరస్ ఎవరు పడకుండా సహాయం చేయండి ప్రభా, మీకు స్తోత్రాలు స్తోత్రాలు. చిన్న బిడ్డలు తండ్రి, వృద్ధులు ప్రభా ఎంతమంది అయితే ప్రభా బాధపడుచిన వారందరూ మీరు ముట్టి స్వస్థపరచండి, గాయం ద్వారా మీరు బాగు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. కరుణాబేడ మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. సేవకులు జ్ఞాపకం తీసుకోండి, సంఘాలను జ్ఞాపకం తీసుకోండి ప్రభా. ఎంతమంది ప్రభా ఈ వైరస్లో సేవకులు కూడా ఈ లోకం విడిచి వెళ్ళిపోయినారు ప్రభా, నీకు స్తోత్రాలు. నా దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తాను తండ్రి. మేము గొప్పవారమని కాదు ప్రభా, మీ కృపను మమ్మల్ని కాపాడుచున్నారు ప్రభా, మీకు వందనాలు తండ్రి. కాపాడండి ఈ వైరస్ నుండి మీరే ప్రభా ప్రతి ఒక్కరిని రక్షించండి యేసుక్రీస్తు నామములో. అది భూమి మీద కాల్చివేయమని ప్రార్థన చేస్తాను, వేరుతో సాధారణ కాల్చివేయమని ప్రార్థిస్తాను రాజా. మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సంఘము, సేవ, పరిచయం, కుటుంబాలు మీ చేతులకు అప్పగిస్తాం, మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటాం. మా రక్షకుని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అతి విరిపుతాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు ఈ భూమి మీద నెరవేరుగాక. మాకు కావాల్సిన ఆహారాన్ని మాకు దయచేయండి, మీరు చేసిన అప్పులను క్షమించగలరు, మాకు క్షమించండి, మీరు శోధనకు తేకుండా దుష్టులను తప్పించము. కనికరంగా రాజ్యము, బలము, మహిమయు నిరంతరము తండ్రి ఆకాశముంది. ఆమేన్. తల్లి యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కనికరము, కాపుదల, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, ఆయన రక్షణ, ఆయన ఆదరణ పాలు పొందినటువంటి బిడ్డలందరికీ, యూట్యూబ్ ద్వారా విడిచినటువంటి ప్రతి ఒక్కరికి సదాకాలము క్రీస్తు రాకడ వచ్చేంత వరకు తోడుగా ఉండదు కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. దేవుని యొక్క కృప ద్వారా ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. ప్రేమ దేవులారా, రెండవ రాకడకు సంబంధించినటువంటి అనేకమైన మర్మాలు దేవుడు ఆత్మ ప్రేరేపణ బట్టి నేను మీతో పంచుకుంటాను. దేవుని యొక్క కృపను బట్టి నేను వందనం చెల్లిస్తున్నాం. మా యొక్క యూట్యూబ్ ఛానల్ బేతెల్ చర్చ్ దేలం, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఎన్టీపీసీని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత్య దినాల్లో జరుగుతున్నటువంటి గొప్ప సూచనలు, కార్యాలు మీరు ముందుగా తెలుసుకున్నట్లుగా దేవుడు మీకు సహాయపడతాడు.